మనం అతనితో మాట్లాడే కమ్యూనికేషన్, అతనితో జరిపే కమ్యూనికేషన్, ఇవన్నీ సరితూగుతున్నాయా అని ఎప్పటికప్పుడు ప్రతి కేసులోనూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అదిగో అలా చేయబడింది హృదయగతమైనటువంటి విధానంలో వస్తుంది. ఆఫెన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, we want to implement the same phenomena for each and every. మనకి స్క్రూ డ్రైవర్లు ఉంటాయి, నట్స్ విప్పుతారు, దానికి కూడా నెంబర్లు ఉంటాయి. 7వ నెంబరు, 8వ నెంబరు, 11వ నెంబరు, 12వ నెంబరు. మీరు చూస్తే తెలుసు. సో ప్రతి నట్ విప్పటానికి దానికి ఒక నెంబర్ ఉంటుంది, ఆ సైజ్ నెంబర్తోనే అది విప్పబడుతుంది. అట్లాగే కేస్ ప్రాసెస్లో కూడా, కేస్ కాన్వర్జేషన్లో కూడా, కేస్ కమ్యూనికేషన్లో కూడా మనం ఈ ఫినామినాని అప్లై చేయవలసి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక కేసు వచ్చింది. సో ఆవిడ ఇద్దరు డాక్టర్స్, పిల్లలిద్దరూ కూడా చాలా హై పొజిషన్స్ లో ఉన్నారు. యుఎస్ లో ఉన్నాడు ఆ అబ్బాయి. అతను ఏదో ఈ వ్యాక్సినేషన్స్ మీద వాటి మీద కూడా వర్క్ చేస్తాడు. అతను కూతురేమో సైకియాట్రిస్ట్ బెంగళూరులో. సో హై పొజిషన్స్ లో. సో ఆవిడికి ఎవరో ఫ్రెండ్ ఈయనదో బాగా చూస్తున్నారని చెప్తే షీ కేమ్. సో షీ has no idea about homeopathy basic. సో ఎవరైతే జూనియర్ ఉన్నారో నిన్న తన కేసు తీసుకోమని చెప్పాను. షీ టుక్ ద కేసు. సో అయిపోయింది కేసు. తర్వాత నేను మళ్ళీ మాట్లాడిన తర్వాత ఆవిడ చాలా విషయాలు చెప్పింది. ఆ చెప్తూ యాక్చువల్గా ఇంతకు ముందు ఏవైతే మిస్ అయ్యారో ఆ ముందు కాన్వర్జేషన్లో, అవన్నీ యాక్చువల్గా మోర్ విపులంగా, ఇంకా క్లియర్గా, కొన్ని మిస్ అయినవి, కొన్ని ఆల్రెడీ చెప్పినవి ఇంకా క్లియర్గాను వచ్చాయి సెకండ్ కాన్వర్సేషన్. సో ఈ అసిస్టెంట్ ఎవరైతే మన ఉన్నారో ఆవిడ యాక్చువల్గా ఆ అమ్మాయి అడిగింది, ఇదేంటి సార్, అది నేను అవే అడిగాను, అప్పుడు ఆవిడేం చెప్పలేదు, ఇప్పుడు మీరు కూర్చుండగానే కొన్ని కొత్తవి చెప్పింది. అంటే 2-3 సార్లు ఇందాక నేను మర్చిపోయానమ్మా చెప్పడం, అసలు అది ఇందాక మర్చిపోయానమ్మా చెప్పడం, అది అని చెప్పి ఆవిడ కొన్ని విషయాలు చెప్పింది. సో రెండో కేసు కొంచెం మోర్ అండ్ క్లియర్గా ప్రిసైజ్గా వచ్చింది రెండో సెషన్. సో ఫస్ట్ సెషన్లోను రెండో సెషన్లోను డిఫరెన్స్ ఏమి ఏర్పడింది? సరే ఈ కూర్చున్నటువంటి అమ్మాయి అడిగింది, ఏంటి సార్ అదేంటి అలా జరిగిందని. ఏం అబ్జర్వ్ చేసావు డిఫరెన్స్ అంటే, ఆవిడ మీ దగ్గర కూర్చోగానే అన్నీ చెప్పేసిందండి, నేను అడిగినా చెప్పలేదు అని. నో, నా దగ్గర కూర్చోగానే చెప్పలేదు. ఫస్ట్ మనం ఏమిచ్చాం? ఫస్ట్ ఎగ్జాక్ట్గా పేషెంట్ని రిసీవ్ చేసుకునేటప్పుడే, బికాస్ వీ నో దట్ her daughter and son are high degree status people. They are doctors. So the need to come here should be also more clear కదా. యాక్చువల్గా అలాంటి అలోపతిక్ ఫీల్డ్లోంచి మన హోమియోపతి వాడాలంటే వాళ్ళకి ఏదో గట్టి నీడ్ ఉండాలి యాక్చువల్గా. హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్ దిస్. అర్థమైందా నేను చెప్పింది? హలో హలో
idea. The warmth of receiving also matters in this. So the conversation tickled with such type of thing that I want to make her a little bit inflated. సో నేనేం చెప్పాను, నన్ను నేను తగ్గించుకున్నాను. అంటే యాక్చువల్గా ఇది ఎవరైతే అటెండ్ అయ్యారో కేసు వాళ్ళు అడిగింది యాజ్ ఇట్ ఈస్గా మీకు అడుగుతున్నాను. సో నీ కాన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేసావు, నా కాన్వర్జేషన్ ఎలా స్టార్ట్ అయ్యింది. సో షీ సెడ్ పేరు చెప్పండి, మీరు ఏజ్ ఎంత, చెప్పండి ఏంటి మీ బాధలు. ఇది యాక్చువల్గా తన కాన్వర్జేషన్. సో నేను నా కాన్వర్జేషన్, నమస్కారం అండి కూర్చోండి అన్న. కూర్చున్నారు ఆవిడ. కూర్చున్న తర్వాత మీ ఫ్రెండ్ చెప్పారు మీరు వస్తున్నారని. యాక్చువల్గా కొంచెం భయం వేసింది నాకు, ఎందుకంటే మీరు మీ కేసు ఎలా అయినా తగ్గించాలి, ఎలా అయినా ఇంప్రూవ్మెంట్ చెయ్యాలి అని చెప్పారు మీ ఫ్రెండ్. మీ డాటర్ సన్ కూడా చాలా హై పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్, అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు. సో కొంచెం నాకు కూడా భయం వేసింది మీ కేసు గురించి అమ్మ. ఇది నా కాన్వర్సేషన్. సో ఫస్ట్ పాయింట్లోనే రెండు కొంచెం డిఫర్ అయ్యాయి, ఈ కాన్వర్జేషన్కి ఆ కాన్వర్జేషన్. సెకండ్ కాన్వర్సేషన్లో ఇది మనం కాన్వర్జేషన్ని టికిల్ చేయడానికి ఎందుకు ఎత్తుకున్నాం, because we have some information that she came from such a background and we want her to open up in such a way that we should respect her. It's a great deal, because when we encounter such persons, అలాంటి వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు, అంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు, దే వాంట్ దట్, దే లుక్ ఫర్ దట్. చిన్న చిన్న తాళం చెవులు, హయ్యర్ పొజిషన్స్ లో ఉన్నారు, చాలా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు, అమెరికాలో పిహెచ్డి చేస్తున్నాడు వ్యాక్సినేషన్స్ లో. ద బేసిక్ థింగ్ బిహైండ్, and we should inflate it. It is the art. So straight away మనం లక్షణాలు నోట్ చేసుకోవడం తప్పు కాదు, ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్. బట్ ది ఐడియా ఆఫ్ ఇంప్రూవింగ్ అవర్ ఆర్ట్ will depend on these, and why the person opened up, at least crossed the levels. ముందుకు ఎందుకు వెళ్ళగలిగాం, ఎందుకు మనం ఓపెన్ అప్ చేయగలిగాం, లెవెల్స్ క్రాస్ చేయగలిగాం, ఏంటి ఆవిడ డెల్యూజన్ అనేటువంటి స్టేట్కి మనం తీసుకెళ్ళగలిగాం. ఆల్ దీస్ థింగ్స్ సో మచ్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్. దిస్ ఈస్ కాల్డ్ ది ఆర్ట్ ఆఫ్ కాన్వర్సేషన్. సార్ ఎప్పుడు మనకి ఎందుకు చెప్తూ ఉంటారంటే, because things will differ from case to case. For each and every case, we cannot tickle the same conversation. We cannot click the same conversation. We have to make them talk. వాళ్ళని మాట్లాడించాలి. ఆ మాట్లాడింది ఫస్ట్ మన ఫ్రీక్వెన్సీలోకి రావాలి, మన వేవ్ లెంత్తో మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయిన దాంట్లో ఏది పాసిబిలిటీసో తెలుసుకోవాలి, ఏది వాళ్ళని మెయిన్ క్రక్స్ గా ఉందో ఆ యాంకర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ యాంకర్కి వెళ్ళిన తర్వాత ఎలా వాళ్ళు ఆ యాంకర్ పాయింట్ ని వాళ్ళు ఏ రకంగా ఇమాజినేషన్ తో పెర్సెప్షన్ తో చూస్తున్నారో గ్రహించాలి. అలా చూస్తున్నప్పుడు వాళ్ళల్లో ఏం జరుగుతుందో అది ఎక్స్పీరియన్స్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇట్ ఈజ్ ఆల్ ఎ చైన్. అందుకనే నేను ఫస్ట్ హృదయ సంబంధమైన హృదయగతమైనటువంటి విధానాన్ని మనం అలవర్చుకోవాలి. టోటాలిటీ ఈజ్ నాట్ ద సమ్ టోటల్, బట్ ఇట్ ఈస్ ది ఐడియా టు అండర్స్టాండ్ ద పర్సన్ యాజ్ ఎ హోల్ అండ్
it is always differs from person to person, case to case. మనం ఎక్స్తో ఒక రకమైన కాన్వర్జేషన్, వైతో ఒక రకమైన కాన్వర్జేషన్, జెడ్తో ఒక రకమైన కాన్వర్జేషన్, మన డైలీ లైఫ్లో, మన సోషల్ లైఫ్లో. అందుకే చాలా సార్లు సార్ కూడా ఏం చెప్తారంటే, ఇట్స్ ద ఆర్ట్ ఈజ్ నాట్ ఓన్లీ టు బి అప్లైడ్. Yes, it must be applied in case taking, but it also should be applied in our social life also. Because the idea for any social life is again the communication part. Man is a social being. మనం వింటూనే ఉంటాం సోషల్ యానిమల్. ఎక్కడైనా ఈ ఆర్ట్ అనేటువంటిది ఒక చోట లిమిట్ అయినటువంటిది కాదు, ఒకే చోట పర్టైన్ అయ్యేటువంటిది కాదు. ఇట్స్ సచ్ అన్ ఓపెన్ థింగ్ దట్ ఇట్ షుడ్ బి వెరిఫైడ్, ఇట్ షుడ్ బి డన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ప్రాసెస్. సో సోషల్లో కూడా మనం ఇదే ఆర్ట్ని అప్లై చేయాలి, ఈ కమ్యూనికేషన్ పార్ట్ని మెరుగుపరుచుకోవాలి. అది కూడా వ్యక్తులకి డిఫర్ అవుతూ ఉంటుందనేటువంటి విషయాన్ని మనం అంగీకరించాలి. ద సేమ్ థింగ్ అప్లైస్ టు ద కేస్ టేకింగ్. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద ఐడియా. ఇందాక చెప్పినట్టు ది ఐడియా ఆఫ్ verifying with the possibilities, the idea of getting the anchor, the idea of what that particular family value, etc., whatever the word, the anchor we will get in the case, what is that for them, and what happens with that particular thing for them will give the function, and what happens if that doesn't get into them will give the sensation. And for each and every type of the case, there should be a unique, a ideal way to tickle the conversation, to click the conversation, to make a communication. And unless you attain this idea or get into the frequency of the person, don't throw the cards. సార్ ఎప్పుడు అదే చెప్తాను, కాన్వర్జేషన్లోకి ఎంటర్ అవ్వాలి, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. అండ్ నేను చాలాసార్లు మన ఫస్ట్ రాధికా మ్యామ్ కేసులోనే ఇది మనం చూసాం. యాక్చువల్గా ఆవిడ రాలేదు, బట్ ఇది గుర్తుండే ఉంటుంది. వెన్ పీపుల్ కంపేర్ థింగ్స్, I then get into the idea that yes, we are in some frequency with the person in front of us. అందరికీ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ తెలిసే ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఎక్సెట్రా. చెక్ దట్ థింగ్. పీపుల్ డెఫినెట్లీ విల్ కంపేర్. ఇట్స్ నాట్ లైక్ మీ 5 years బ్యాక్ అంటారు at a point. Understand that this is the first step that your frequency is going to match, and now it is our duty to get it more and more concentrated. ఇది మన బాధ్యత. ఇప్పుడు వన్స్ ఆ మ్యాచ్ అయిన తర్వాత ఫ్రీక్వెన్సీని మనం దాన్ని మరింత లోతుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మనకు. వన్స్ ఆ ఫ్రీక్వెన్సీ, వన్స్ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయితే చాలు. అండ్ అలా మ్యాచ్ అయింది అని మనకు వచ్చే ఇండికేషన్ ఏంటంటే, పీపుల్ విల్ ఐదర్ కంపేర్ దెమ్సెల్వ్స్ ఆర్ అదర్ థింగ్స్. సమ్ కంపారిటివ్ డిగ్రీ విల్ కమ్ ఇన్ టు అకౌంట్, which gives us a clear-cut understanding that we are on the right pace. And we have some subject
we are going to get, or we are on the phase of subject. Then this idea of chapter, paragraph, line and word. ఇది మన కేస్ టేకింగ్ లో మనం ఫాలో అవ్వాల్సినవి. వాట్ ఎవర్ మెథడ్, it doesn't come into account during the case process. But once the case process is finished, then definitely you can look for the method to apply to understand the person in front of us, give a remedy, and help or serve that the person in front. Right? So these are the preliminary basic steps to be followed, must be understood. For any case, it may be acute, it may be chronic. Even in acute cases. So for example, చాలా రోజుల క్రితం నా స్టేటస్ లో పెట్టిన ఒక స్నేక్ బైట్ కేసు. So she just was in such a state of delusion that something happened to her legs. నా కాళ్ళకి ఏదో అయిపోయింది with the idea of the snake. సో ఎలోపతి వాడింది, తగ్గింది. తర్వాత ఆవిడేదో కొంచెం పచ్చం అది చేయలేదు. Again, after 3 months, the snake venom again came into the picture, and she got severe eruptions on lungs, first discharge, heavy oozing, burning pain, and she couldn't sleep day in and day night. And the husband, and the brother who accompanied her, he said that రాత్రి పగళ్ళు ఈవిడ అలా కూర్చుని తన కాలుకేసి చూసుకుంటోంది. And the first word she asked me, I kept silent. I want her to come out. He said, ఇది తగ్గుతుందంటారా? నేను ఏం ఆన్సర్ చేయలేదు. ద సెకండ్ వర్డ్, నేను బతుకుతానంటారా? With my silence, two important things came out from the patient. And what are the two important things? తగ్గుతుందా? ఓకే. ఫస్ట్ వర్డ్, ఈ జబ్బు తగ్గుతుందంటారా, ఈ పొక్కులు తగ్గుతాయంటారా? సెకండ్ వర్డ్, నేను బతుకుతానంటారా? సెకండ్ క్వశ్చన్. ఆఫ్టర్ ఏ బ్రీఫ్ సైలెన్స్ మెయింటైన్డ్ బై ద ఫిజిషియన్, ఈ రెండు ఇంపార్టెంట్ లక్షణాలు వచ్చాయి. ఈ రెండు ఇంపార్టెంట్ లక్షణాలు ఏమి సూచిస్తున్నాయి? వాట్ డూ యూ గెట్ విత్ దీస్ సింప్టమ్స్? వెరీ గుడ్ అరవింద. ఫియర్ ఆఫ్ డెత్. And what are the remedies for this? What do you think the remedy? Her anxiety. Very nice Arvind. Anxiety, fear of death. Arsenic album. Why arsenic album?
ఫియర్ ఆఫ్ డెత్ దానికి ఒక్కదానికే ఉందా? వై ఆర్సనిక్ ఆల్బమ్? జ్ఞాని, burning, very good. It is associated with burning, very nice. And any other guidelines for the prescribing? Snake bite. Snake bite which repeated even after allopathic drugs. Getting fever, getting more restlessness, completely under the delusion. Chala unnai arsenic symptoms. So these are all arsenic album symptoms. And with one dose of arsenic album 200, the status kuda pettanu. With malli petmante pettam. The entire leg was weak. There is no need for repetition. మొన్న ఎవరో అడిగారు నన్ను, గౌతమ్ అనుకుంటా, ఏంటన్నా మీరు ఈ మధ్య రిపీట్ చేస్తున్నారు, అసలు ఈ కేసులో అవసరం లేదు. కేసు రిపీటేషన్ నీడ్ అయినప్పుడు రిపీట్ చేయాలి, రిపిటేషన్ అవసరం లేనప్పుడు రిపీట్ చేయకూడదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ కేస్. సో మొన్న ఒక పేషెంట్ ఫోన్ చేశారు, 103.8 ఉంది టెంపరేచర్. సో పర్సన్ లేవలేదు. వాళ్ళ హస్బెండ్ చేస్తే బ్యాసిలినం 1 ఇచ్చాను, సిమ్టమ్స్ ఏం చెప్పలేదు, ఏమీ తగ్గలేదు. మార్నింగ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 6 చేశారు. దెన్ ఐ ఆస్క్డ్, సిమ్టమ్స్ తీసుకుని వచ్చా తప్పు చేశానని చెప్పి పేషెంట్ లేపండి, మాట్లాడినివ్వండి. దెన్ ఐ గేవ్ జెల్సీమియం 1M. No change after 4 hours, 10 o'clock. No improvement, no general improvement, nothing with Gelsemium 1M also. Then I asked, how is temperature? No change, 103, let the 103.4, same. Then I repeated Gelsemium 1M after 4 hours. And in the morning it is 100, and by the next day evening it became normal. Repetition is needed here. We have to incorporate our action of the drug to get the secondary curative action. So likewise, it all depends upon the case intent. So whether in acute or whether in chronic, we should know that how we are approaching the case. The pause matters so many things. The silence we observe before taking the case. No need to hurry. Cheppandi మీ symptoms ఏంటి? Even without asking my symptoms also, she told the same thing. నాకు ఇది తగ్గుతుందంటారా, నేను బ్రతుకుతానంటారా? మనం అడిగినా అదే చెప్పేది. బట్ వెయిటింగ్ దట్ పీరియడ్, వెయిటింగ్ విత్ ఎ పాజ్, వెయిటింగ్ విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ పాజ్ gave us a big entry point rather than asking for our need. మనం ఏదో లక్షణాలని ఎలిసిట్ చేసేయాలి, పేషెంట్కి మంది ఇచ్చేయాలి అని చెప్పి మనం ఉత్సుకత ప్రదర్శించడం కన్నా, మనం కనుక వెయిట్ చేస్తే, మనం కనుక కొంత సైలెన్స్ మన పార్ట్లో కనుక ఉన్నట్టయితే నుంచి ఇంకా బాగా ఓపెన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ day-to-day life also, social life also. At the same point in the case process. So again, we will go through one case to understand this idea of the communication part, the idea of
the wavelength and frequency, the idea of the getting anchor of the case, the idea, the emotions, the emotional fear, the emotional pride, the emotional anxiety, the emotional things hidden or sprouted from one delusion or imagination. And if we understand that basic thing a little bit better from the deeper perspective, how cases will improve. ఇందాక మనం చెప్పుకున్న ఏదైతే థియరీ పార్ట్ ఉందో, ఏదైతే అండర్స్టాండింగ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ విత్ అవర్ టూల్స్ అనేటువంటిది ఉందో, ఏదైతే టోటాలిటీ ఆఫ్ ద పర్సన్ ని సమ్ టోటల్ కాకుండా హోల్ గా ఈ పర్సన్ ఏది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో, ఏది అతని డెల్యూజన్ పార్ట్ లో ఉందో, ఏది ఎమోషన్ గా మారుతుందో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ ఏ గివెన్ కేసులో రిజల్ట్స్ ఎలా ఉంటాయి. సో ఆ దాని తాలూకు ప్రాక్టికల్ గా ఒక కేసు చూద్దాం. టు గెట్ సో దిస్ కేస్ is a case of 10-year-old girl and 12-year-old girl, and she was very gentle, very mild, and she has so many artistic things. She sings, she dances, she paints. Very communicative girl, very talkative girl, and very humble, and she will touch the elders' feet. These are the things narrated by the mother before the consultation, and also other relatives who are also my patients. So this is the idea, and the case was started in the 2021. So this idea of the main chief complaint was there are frequent eye styes, and they are appearing styes appearing very frequently from the past 5 to 6 months. There is constipation problem, no timing, very irregular, and whenever she dances, it is her hobby, as I already told you. So there are severe leg pains, so much unbearable that she wants to sleep after dance. So these are the complaints narrated by the patient herself. So first, after giving a pause, then I immediately asked about to tell hobbies. Tell me about your hobbies, dear. That is the question. So what is the need to ask hobbies? Is it okay, or do you remark that this is the wrong thing here? Any idea? సో ఫస్ట్ 3 కంప్లైంట్స్ చెప్పింది అమ్మాయి. అందులో కొంచెం మదర్ కూడా హెల్ప్ చేసింది. మదరు డాటర్ ఇద్దరు కూర్చుని ఉన్నారు. సో దిస్ ఈజ్ ది ఐడియా. 3 కంప్లైంట్స్, ఫిజికల్ కంప్లైంట్స్ చెప్పింది. అండ్ నేను అడిగింది ఏంటంటే, టెల్ మీ అబౌట్ యువర్ హాబీస్ డియర్. దిస్ ఈజ్ మై క్వశ్చన్. Is it okay, or do you think wrong? Do you think right? Do you think agreeable? Hello. ఆ అమ్మాయి చాలా కమ్యూనికేటివ్ గా ఉంది కాబట్టి మనం వేరే క్వశ్చన్ అడిగినా ఆమె ఈజీగా చెప్పగలదు సార్. వినపడట్లేదు. హలో, మిగతా వాళ్ళకి వినపడుతుందా? అరవింద, ఏదో మాట్లాడుతున్నావు, బట్ ఐ కుడెంట్ హియర్.
హలో వినిపిస్తుంది, అయితే నాకే వినపడట్లేదు. సమ్ ప్రాబ్లం విత్ మై మైక్రోఫోన్, మై స్పీకర్స్. As she is more communicative, if we any other questions, sir? ఓకే, అయితే నా క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా అందరికీ కూడా. సో ఈజ్ ఇట్ ఓకే? హాబీస్ ఓకే, థ్యాంక్ యూ. As she is communicative, if we any other question? No. What is the idea for asking about hobbies? Is it okay, or do you think there should be any change, or we should be more, maintain more silence, more pause, or is it okay to ask this, or is it better to ask about the chief complaint itself? Adi nenu adige. Again, idea of communication. Yeah, evaro chepparu. As she is already communicative, the better thing is to start to get the idea about this particular person is always the functional part, because there is no such thing major complaint in the chief complaint area. It's better to elicit the functional part and then go to the opposite. So Cartoon Network, అందులో మై లిటిల్ పోనీ, అంతకుముందు వేరేదేవో చూసేదాన్ని. అంతకుముందు ఫ్రోజన్, హ్యారీ పాటర్ ఇలాంటివి చూసేదాన్ని. బట్ మై లిటిల్ పోనీ చూస్తుంటే అది బాగా నచ్చుతుంది, చాలా ఇష్టం. ఏంటి అందులో ఫ్రెండ్షిప్ లెసన్స్ లా చెప్తారు, ఫ్రెండ్షిప్ లెసన్స్ లా చెప్తారు. క్లోజ్ గా ఉన్న డిఫరెన్సెస్ అర్థం చేసుకుని మళ్ళీ వాళ్ళు ఒక్కటవుతారు. ఇది ఒక ఎగ్జాంపుల్. అందరూ కంగారుగా ఉంటే ఒక పానీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ పానీ నాకు నచ్చుతుంది. అందరూ పిచ్ అనుకుంటారు, కానీ తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేశాక అందరూ మెచ్చుకుంటారు. అందరూ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అంటారు, అందరూ మెచ్చుకుంటారు. కొంచెం చెప్పు. ఒక ప్రాణి కంగారు పడుతూ ఉంటుంది, ఇంకో ప్రాణి సాల్వ్ చేస్తుంది, ఇలాంటివి. సో దట్ ఈస్ ద ఐడియా గివెన్ బై దిస్ పర్టిక్యులర్ చైల్డ్. సో మై లిటిల్ పానీ అనే కార్టూన్ నెట్వర్క్ లో అందులో రెండు పానీస్ ఉంటాయి. ఒక పానీ ఏమో కంగారు పడుతుంటది, ఈ పానీ అందరూ మెచ్చుకుంటారు ఆ పానీని. అది మిగతా వాళ్ళు కంగారు పడుతుంటే ఈ ప్రాణి ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుంది. అది ఈ అమ్మాయికి బాగా నచ్చుతుంది. సో అందులో ఏ పాయింట్, ఇష్టమైన పాయింట్ ఏంటి? ఫ్రెండ్షిప్. అర్థం కాలే. వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు, హ్యాండ్ జెస్చర్. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? ఇద్దరు కలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, అది చాలా హ్యాపీ ఫీల్ ఇస్తుంది. ఎందుకు? అనవసరంగా గొడవలు పడి విడిపోకుండా వాళ్ళు కలుసుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ముందు అదొక ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది, గొడవలు పడితే ఫ్రస్ట్రేషన్ గా ఉంటుంది, వాళ్ళు మళ్ళీ కలుసుకోవటం
హ్యాపీగా ఉంటుంది. ఫ్రస్ట్రేటెడ్గా అంటే అదొక రకమైన తిక్కగా ఉంటుంది. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్? లోపల కోపం వస్తూ ఉంటుంది. కొంచెం ఒక రకమైన రివెంజ్ఫుల్ గా ఉంటుంది. ఇంకొంచెం బాడీ అంతా షేకీగా అయిపోతుంది. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అంతకన్నా చెప్పలేకపోతున్నా. ఓకే, హ్యాపీగా ఉన్నప్పుడు ఒక హార్ట్ మెల్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. జస్ట్ డిస్క్రైబ్ దిస్ హార్ట్ మెల్టింగ్. ఇందాక చెప్పిన దానికి ఆపోజిట్. షేకీగా ఉండదు. ఇంకొంచెం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మెల్ట్ అయినప్పుడు? అంతే సార్, అంతకు మించి చెప్పలేకపోతున్నా. ఓకే, ఇంకా ఎనీ అదర్ హాబీస్? నేను చాలా నేర్చుకుంటున్నాను. సంగీతం, డాన్స్, చెస్. ఓకే, వీటిల్లో నీకు బాగా నచ్చేది? నాకు అన్ని ఇష్టమే. సంగీతం, డాన్స్, చెస్, బ్యాడ్మింటన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఏదైనా నాకు చాలా ఇష్టం. బొమ్మలు వేస్తాను, క్రాఫ్ట్స్ చేస్తాను, క్రియేటివిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటాను. వీటిల్లో నీకు బాగా నచ్చేది? బాగా నచ్చేదంటే ఇక్కడ ఒక పాజ్ మెయింటైన్ చేసిన 1 మినిట్ ఆ అమ్మాయి. బాగా నచ్చేదంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డిఫరెంట్ క్రాఫ్ట్స్ చేయటం. అందులో ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? హ్యాపీగా ఉంటుంది. కంప్లీట్ చేశాను అనే ఒక ఫీలింగ్. బాగా ఫన్ గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ఫన్, ఇంట్రెస్టింగ్ గురించి కొంచెం డిస్క్రైబ్ చేయండి. అదొక రకమైన అచీవ్మెంట్. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకున్నాను. కొంచెం డిస్క్రైబ్ చేయండి. ఫన్, ఇంట్రెస్టింగ్, ఇదొకటే. ఒక చీర్ఫుల్ ఫీలింగ్, జంపింగ్ ఫీలింగ్. జస్ట్ ఆ మూమెంట్ లో క్రాఫ్ట్ చేసినప్పుడు చీర్ఫుల్ గా, జంపింగ్ గా ఎలా ఉంటుంది ఆ క్షణంలో? చాలా హైలైటెడ్ గా ఉంటుంది. కొంచెం పక్కనున్న ఆబ్జెక్ట్స్ ని కొట్టాలనిపిస్తూ ఉంటుంది. అదేంటి కొట్టడం? అంత మూమెంట్ వస్తుంది బాడీలో, అంత ఎమోషనల్ అవుతాను. నో 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 నో, ఆ అచీవ్మెంట్ ఫన్, జస్ట్ అదేనండి. చీర్ఫుల్, జంప్ అండ్ వాంట్ టు బీట్ థింగ్స్ అరౌండ్ మీ. ఓకే, డిస్లైక్స్? ఫుడ్ లో తినేవి కన్నా తినేవి చాలా ఇష్టం ఉంటాయి, తిననివి చెప్తాను. ఓకే, చెప్పు. కరివేపాకు, టొమాటో లేకుండా చూసుకుంటాను. నాకు ఇష్టం ఉండదు. తోటకూర పులుసు కూడా నాకు ఇష్టం ఉండదు. కానీ అమ్మ అదే చేస్తానంటుంది. నాకు ఇష్టం ఉండదు. నేను నా ఫ్రెండ్ ఉంటే ఇంకో అమ్మాయి ఎనిమిగా ఉంది, అది కూడా చెప్పొచ్చు కదా నేను. ఓకే, నువ్వు ఏదైనా చెప్పొచ్చమ్మా. అంటే మీరు ఫుడ్ గురించి అడిగారు. నో 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 నో, ఇన్ జనరల్ గా కూడా చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. తనకి కొంచెం నా మీద ఎనిమిటీగా ఉంది, జెలసీగా ఉంది. ఒకసారి మేము ఒక పార్క్ లో ఆడుకుంటుంటే నన్ను తోసేసి వెళ్ళిపోయింది. ఆ క్షణంలో కోపం వచ్చింది, తనని ఎదిరించాను.
ఎలాగైనా తనకి మీద రివెంజ్ తీర్చుకోవాలనిపించింది. శ్రేష్ఠ అంటే అమ్మాయి పేరు. శ్రేష్ఠని మాత్రం ఇంకెప్పుడు కలవకూడదు, ఎప్పుడు తనతో మాట్లాడకూడదు అనిపించింది. ఎందుకంటే తను నన్ను, నా ఫ్రెండ్షిప్ ని విడదీసుకుని వెళ్ళిపోయింది. షీ వాంటెడ్ టు మేక్ మీ అండ్ షో దట్ షీ ఈజ్ స్మార్టర్ దాన్ మీ. ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? అపార్ట్ అయిపోయినట్టుగా అనిపించింది. కొంచెం చెప్పవా? బాగా తిక్కగా అనిపించింది. ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇన్ దట్ మూమెంట్, ఆ క్షణంలో? క్రాంకీ, ఎక్స్ప్లెయిన్ దిస్ క్రాంకీ ఎ లిటిల్ బిట్. ఒక రకమైన ఏడుపు వచ్చే ఫీలింగ్ లాగా ఉంటుంది. తనని మళ్ళీ నా దగ్గరికి ఫ్రెండ్షిప్ లా తిప్పుకోవాలి, కానీ అది కష్టం. ఎందుకంటే మా బాండ్ బ్రేక్ అయింది. ట్రై చేస్తాను టు కన్విన్స్ హెర్ అండ్ టు బి మై ఫ్రెండ్ అగైన్. ఎలా అనిపిస్తుంది ఆ సెన్సేషన్ ఈ ట్రై చేసే ముందు? అదే సార్ చెప్పాను కదా, బాండ్ బ్రేక్ అయింది. అగైన్ హ్యాండ్ జెస్చర్. ఈ హ్యాండ్ జెస్చర్ గురించి కొంచెం చెప్పు. హ్యాండ్ జెస్చర్, బాండ్ బ్రేక్ అయింది, హ్యాండ్ జెస్చర్ గురించి చెప్పు. నాకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. కొంచెం ట్రై చేయి. చెప్పలేకపోతున్నా. ఓకే. ఇంకా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం, ఫ్రెండ్స్ గా ఉంచుకోవటం ఇష్టం. ఐఎమ్ ఓకే విత్ మై ఫ్రెండ్స్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఫ్రెండ్స్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ బాండ్స్. ఓకే. వాట్స్ ఏ ఫ్రెండ్ ఫర్ యూ? ఫ్రెండ్ మీన్స్ రిలేషన్షిప్. వాట్ విల్ యూ గెట్ విత్ దట్ రిలేషన్షిప్? హ్యాపీగా ఉంటాను, లవ్, స్పెండింగ్ టైమ్, విల్ ఫీల్ interactive, making bonds, making friends, searching their creativity, stretching my creativity to them and their creativity to me. Just tell me about this bond. మీరు అది అడుగుతున్నారు, ఇందాక కూడా అడిగారు, బట్ ఐ కుడెంట్ సే. నాకు తెలిసింది నేను చెప్పాను. ఓకే, లీవ్ ఇట్. డ్రీమ్స్, స్కేరీ డ్రీమ్స్ వస్తాయి. చాలా భయం వేస్తుంది, చాలా టెన్షన్ వస్తుంది. ఎవరో నన్ను తీసుకెళ్ళిపోతున్నట్టు, అమ్మా నాన్న దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతున్నట్టు ఇట్లా అనిపిస్తుంది. చాలా భయం వేస్తుంది. ఎలా అనిపిస్తుంది? టెన్షన్, భయం, కంగారు, చెమటలు పట్టేస్తాయి. చాలా కంగారుగా ఉంటుంది. అలాంటి డ్రీమ్స్ రాకూడదని కోరుకుంటాను. ఒక డ్రీమ్ చెప్పు. ఐ కుడెంట్ ఎగ్జాక్ట్లీ గివ్ యూ ద డ్రీమ్, బట్ ఇలాంటి సబ్జెక్ట్ తోనే వస్తూ ఉంటాయి. ఓకే. ఒకటి బాగా గుర్తున్నది. ఒకసారి ఒక కల్లో an ఈవిల్ మ్యాన్ వచ్చాడు, కానీ అతను ఒక డక్ ఫామ్ లో ఉన్నాడు. వాడి దగ్గర ఒక ఫిషీ నెట్ ఉంది. ఆ నెట్ లో నన్ను వేసి పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇది నాకు వచ్చిన కళ. ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? ఎవరైనా నన్ను కాపాడితే బాగుండు అనిపించింది. జస్ట్ బిఫోర్, ఆ ఆలోచన రాకముందు ఎట్లా అనిపించింది ఆ క్షణంలో? చాలా భయం, స్కేరీ,
టెన్షన్ వచ్చేసింది, చెమటలు పట్టేసాయి. అలాంటి డ్రీమ్ మాత్రం రాకూడదు. చాలా భయం వేసింది నాకు ఆ రోజు. నేను 2-3 డేస్ అసలు అన్నం కూడా తినలేదు భయం వచ్చినప్పుడు. అమ్మకు చెప్పాను, నాన్నకు కూడా చెప్పాను. చాలా భయం వేసింది. కానీ ఆ భయం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ డ్రీమ్ మాత్రం ఎలా అనిపించింది ఆ మూమెంట్ లో, డ్రీమ్ లో ఏ పార్ట్ నిన్ను బాగా బాధ పెట్టింది, వర్రీ పెట్టింది? టేకింగ్ మీ అవే ఫ్రమ్ మై పేరెంట్స్, ఇదే నన్ను ఎక్కువ బాధ పెట్టింది. ఎలా అనిపించింది ఆ టైంలో? అంతే సార్, చాలా భయంగా, టెన్షన్ గా, డ్రీమ్ లో కూడా చెమటలు పట్టింది. సో దిస్ ఈస్ ది కేస్. సో వాట్స్ యువర్ ఐడియా విత్ రిగార్డింగ్ టు దిస్ కేస్? ఎనీ ఐడియా? సపరేషన్. వెరీ గుడ్ అరవింద. ఇవాళ అరవింద ఫామ్ లో ఉంది. సపరేషన్ ఈజ్ మెయిన్ ఇష్యూ. ఓకే, సో వాట్ టైప్ ఆఫ్ సపరేషన్? ఈజ్ ఇట్ ఏ ప్లాన్డ్ సపరేషన్? దట్ ఈస్ ద నెక్స్ట్, రైట్? అవర్ నెక్స్ట్ స్టెప్ అదే కదా. సపరేషన్ ఈజ్ ది యాంకర్. సెన్సిటివిటీ. వెరీ గుడ్ జ్ఞాని. సో ద సపరేషన్ ఈజ్, హలో, plant. Very good. Whole marks to Arvinda. Plant, the idea of experience of plant separation. Very nice. A plant type. Okay. Very nice. Very nice. Any idea about family and remedy? ఎవరైనా? ఇవాళ ప్రియాంక వచ్చింది. ప్రియాంక చెప్తా. మాల్వేల్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జ్ఞాన్ శేఖర్, అరవింద వీళ్ళిద్దరూ పడుకోలేదు క్లాస్ లో. వెరీ గుడ్. సమత్వ, వీళ్ళు కూడా పడుకోలేదు. మాల్వేల్. వెరీ గుడ్. ముగ్గురు పడుకోలేదు గ్యారంటీ. ఇంకెవరైనా? ప్రియాంక పడుకుంది అయితే. చాణక్య గారు, సుస్మిత, నాగేశ్వరి మ్యామ్, రాఘవన్, గౌతమ్, రాఘవన్. థీమ్ ఆఫ్ సపరేషన్, బాండ్ బ్రేకింగ్, బ్రేకర్. మాల్వేల్స్, రాఘవన్ కూడా. మేబీ మాల్వేల్స్. ఓకే, వెరీ గుడ్. సో మోస్ట్ పీపుల్ ఆర్ విత్ మాల్వేల్స్. నాలాగే మీరందరూ కూడా మాల్వేల్స్ లోనే ఉన్నారు. సో యాజ్ యూజువల్ గా I too gave Malvails, a remedy from Malvails family. Sisters Canadensis. Sisters Canadensis 200 was given in June 2021. So in November 2021 there is a follow-up. Up to then they didn't give any follow-up. అప్పుడు ఫాలో అప్ ఇచ్చారు. అదేనా నేను ఫోన్ చేస్తే. అది కుక్క భూమి పడుతుంది. అది అంత మన పెట్టే చక్కయ్యారు రాత్రి
అవసరం హలో ఇదంతా తీసి ఇవన్నీ నీళ్లు కొట్టి అవసరం పోయింది. సో ది ఐడియా in November 2021 there is this idea that ఎక్కడికి వెళ్ళినా వామిటింగ్ అవుతుందేమో అని భయం, డీప్ థింకింగ్, అండ్ ద పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో కంప్లైంట్ దట్ షీఈ్ మ్యాడ్ విత్ ఫియర్. చాలా భయం ఎక్కువైపోయిందండి, ఇడ్లీ తింటే ఏమవుతుందో, పూరి తింటే ఏమవుతుందో, నాకు వామిటింగ్ అవుతుందేమో అని. దాంతో ఆ థింకింగ్ ఎక్కువైపోయి తిండి మానేసిందంట ఈ పిల్ల, చాలా డల్ అయిపోయింది. సో మెడిసిన్ ఏమైనా ప్రాబ్లం అంటారా అని అడిగారు వాళ్ళు. ఓకే, సో వాట్ ఈజ్ అవర్ ఐడియా? Did we give right medicine, or is there any need for recase taking or any wrong analysis? ఎక్కడైనా మనం పాయింట్ మిస్ అయ్యామా? కొంచెం టకటక చెప్పండి, ఎందుకంటే టైం అయిపోతుంది. ఓకే, రీకేస్ టేకింగ్ ఉందా, ఏమైనా మనం మిస్ అయిన పాయింట్ ఉందా? ఇదివరకటి కంప్లైంట్స్ అన్ని తగ్గాయి సార్, అంటే స్టైస్ కానీ స్టైస్ తగ్గాయి, స్టైస్ అయితే తగ్గాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే ఇంప్రూవ్ అవ్వలేదు. డాన్స్ కాళ్ళ నొప్పులు కూడా అవేం చేంజ్ లేవు, యాక్చువల్గా అలాగే ఉన్నాయని చెప్పారు వాళ్ళు. బట్ మోర్ ఏంటంటే ఫియర్ చాలా ఎక్కువైపోయింది, ఎక్కువగా దాని గురించి మాట్లాడడం, హైపర్ గా మాట్లాడేయడం. అందుకని పేరెంట్స్ కూడా కొంచెం భయం వేసింది. రీకేస్ టేకింగ్ తీసుకోవాలేమో సార్, ఏమో అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. రీకేస్ టేకింగ్ తీసుకోవాలి. ఓకే, ఇంకా ఎవరైనా ఎనీ అదర్ ఒపీనియన్? తొందరగా చెప్పండి. మనకున్న టైమే తక్కువ. ఆ టైంలో ఏమో నేను క్వశ్చన్లు అడగడం, మీరేమో ఆన్సర్స్ ఏమో ఇవ్వకపోవడం. ప్రియాంక, ఏం సార్ ఎప్పుడో ఒకసారి వస్తానా, అప్పుడు కూడా ఇలా క్వశ్చన్స్ అడుగుతారేంటి నన్ను అంటుందేమో ప్రియాంక. ఓకే, సో ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఏ రీకేస్ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేశాను. అంటే కేసు ముందుకు వెళ్ళేటప్పుడు ఇందులో యాజ్ ఆల్ సెట్ దట్ ద మెయిన్ ఇష్యూ ఈజ్ బాండ్స్, షూర్. కానీ ఇక్కడ ఫంక్షనల్ పార్ట్ లో మై లిటిల్ పానీలో ఈ అమ్మాయి ఒక పాయింట్ చెప్పింది. ఒక పానీ ఇష్టం. ఏ పానీ అంటే విచ్ పానీ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అందరూ కంగారుగా ఉంటే ఒక పోనీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ పానీ అంటే ఇష్టం, అందరూ దానికి పిచ్చి అనుకుంటారు. తర్వాత ప్రాబ్లం అదే సాల్వ్ చేస్తుంది. అది నాకు బాగా నచ్చుతుంది. ఇది ఆ అమ్మాయి ఒక పాయింట్ ఇచ్చింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డిటర్మైన్స్? ఎనీ ఐడియా? అంటే అలా ఉండాలనుకుంటోంది. ఎనీ ఐడియా? రాఘవన్, మాట్లాడట్లేదు మీరు. విజయ్ కుమార్,
ఓన్లీ జ్ఞాని నువ్వేనా చెప్పు. మయాజం అన్నా ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్. రాఘవన్ మెసేజ్ పెట్టాడు. పెట్టాడా? ఓకే. అంటే నాది ఏదో పని చేయట్లేదురా సరిగ్గా ఇందులో. అందుకే మెసేజెస్ ఏమో సెల్లో చూస్తున్నాను, ల్యాప్టాప్ లో మెసేజెస్ రావట్లేదు. మయాజం, ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓ మయాజం, సమత్వ కూడా పెట్టారు. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. చేంజ్ ఆఫ్ పొటెన్సీ కెన్ హెల్ప్, వెరీ గుడ్. పొటెన్సీ, ఓకే ఓకే, పర్లేదు, ఇట్స్ ఓకే. మెసేజ్ అయినా పర్లేదు, మనకి ఏదో ఒకటి మాట్లాడితే చాలు. సో దిస్ ఐడియా, సో ఎస్ పొటెన్సీ ఇంక్రీజ్ చేస్తే, బట్ ఐ ఫౌండ్ దట్ టు బి హానెస్ట్ నీరజ్, ఏంటంటే అంత మెంటల్ స్టేట్ ఆల్టర్ అయిందంటే అసలు మెడిసినే మనం ఏమైనా రాంగ్ ఇచ్చాం. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఏ హయ్యర్ పొటెన్సీ, ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఏ మోర్ క్లియర్ అండ్ జెన్యూన్ లుక్ అనిపించింది. ఎందుకంటే మీ మంది ఇచ్చిన తర్వాత భయం ఎక్కువైపోయిందండి, టెన్షన్ ఎక్కువైపోయింది, అమ్మాయిది అన్నిటికీ ఒక పిచ్చిదానిలా అయిపోతుంది, ఏది తినాలన్నా భయం ఎక్కువైపోతుంది అంటే కొంచెం నాకు కూడా అనిపించింది, ఆర్ వర్ వి మిస్డ్ ఎనీ పాయింట్ ఎక్కడైనా. సో ఐ జస్ట్ హ్యాడ్ ఏ టాక్ విత్ హెర్. లాస్ట్ టైం అంతా బాగా చెప్పావు మై కాన్వర్జేషన్, ఇప్పుడు కూడా బాగా చెప్తావని అనుకుంటున్నాను. ఎస్ సార్, బాగా చెప్తాను. ఓకే, చెప్పమ్మా, ఏంటి మెయిన్ ప్రాబ్లం? ఎవరైనా హట్ చేస్తారేమో నన్ను అని డీప్ థింకింగ్, వీపింగ్, ఏడుస్తాం. నేను మాట్లాడొచ్చా, చెప్పచ్చా? అయ్యో, తప్పకుండా చెప్పచ్చు. ఎక్కువ డీప్ థింకింగ్ ఉంటుంది, ప్రతి మాటకి ముందు వెనక ఆలోచిస్తున్నాను. నేను ఏది మాట్లాడితే ఏదవుతుందో, ఏ రిలేషన్షిప్ కట్ అవుతుందో అని భయంగా బ్రతుకుతున్నాను. షీఈస్ 12 years ఓల్డ్ గర్ల్. చిన్నప్పుడు ఒక అబ్బాయి నన్ను ఇసుకలో కప్పెట్టేశాడు. అమ్మ వెళ్ళి వాళ్ళని కొట్టింది. వాళ్ళు మాట్లాడటం మానేశారు. అది చాలా బాధ అనిపించింది. ఇసుక కప్పేసిన అబ్బాయిల మీద కోపం రాలేదు, కోపం కాదు, బాధ రాలేదు. అమ్మ వెళ్ళి వాళ్ళని కొట్టింది, వాళ్ళు మాట్లాడటం మానేశారు ఆ అబ్బాయిలు. దాని గురించి బాధ అనిపించింది. ఇలా ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనకి శ్రేష్ఠ ఎగ్జాంపుల్ ఇచ్చింది, ఈసారి ఇంకో ఎగ్జాంపుల్. ఫ్రెండ్స్ వదిలేస్తే బాధగా ఉంటుంది. రిలేషన్షిప్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. బాధ వస్తుంది, గిల్టీనెస్ వస్తుంది, చాలా ఇష్టం రిలేషన్షిప్ అంటే. బంధాలు తెగిపోతే అది చాలా పెద్ద ఫ్రస్ట్రేషన్, ఏడుపు, బాధ, గిల్టీ. ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? ఫ్రస్ట్రేషన్, నో. హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్? రోప్ ఒకటి ఉంది, హ్యాండ్ జెస్చర్స్, అది మధ్యలోకి కట్ చేస్తే రెండు విడిపోతాయి, అలా అనిపిస్తుంది. జస్ట్ డిస్క్రైబ్ దిస్. వెల్లో ఒక రోప్ ఉంటుంది హ్యాండ్ జెస్చర్స్ లో, అందులో అందరూ కలిసి పుల్ చేస్తూ ఉంటారు ఆ రోప్ ని, అటు పీపుల్ ఇటు పీపుల్. సపోజ్ ఇఫ్ రోప్ ఈజ్ కట్, we cannot pull the water.
దేన్ని కట్ చేస్తూ ఉంటారు, దేన్ని పుల్ చేస్తూ ఉంటారు? వాటర్ ని పుల్ చేస్తూ ఉంటారు, వాటర్ తోడుతూ ఉంటారు. సపోజ్ ఇఫ్ దట్ రోప్ ఈజ్ కట్, ఓకే అండర్స్టూడ్, కొంచెం చెప్పు. యా అంతే కదండి, రోప్ పుల్ చేసేవాళ్ళు రోప్ కట్ అయితే వాటర్ ని పుల్ చేయలేరు. జస్ట్ డిస్క్రైబ్ దిస్ ఎ లిటిల్ బిట్. రోప్ ఒక బాండ్ లాగా, ఓకే అండర్స్టూడ్. కట్ గురించి, ఇఫ్ ద రోప్ ఈజ్ కట్, ఇట్ కెనాట్ బి డన్ అగైన్. హ్యాండ్ జస్ట్ ఓకే. జస్ట్ ఎలా అనిపిస్తుంది ఆ క్షణంలో? చాలా బాధగా ఉంటుంది. వీ కెనాట్ ద జాయిన్ ద రోప్ అగైన్ కదా. యా అండర్స్టూడ్. ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇట్స్ లైక్ ఏ బ్రోకెన్ హార్ట్. ఆ మూమెంట్ లో, జస్ట్ ఆ స్పర్ లో, 2 హ్యాండ్స్, నో రోప్. రోప్ చాలా డెలికేట్ కదా, అందుకే కట్ అయిపోయింది. ఎస్ అండర్స్టూడ్. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ లో? 2 వీక్ ఎండ్స్ అవి. అవును, అవి మళ్ళీ అతుక్కోవు. ఎస్, దే కెనాట్ స్టక్ టుగెదర్. సో రోపు విరక్క ముందే మనం దాన్ని విరగకుండా కాపాడుకోవాలి. అండ్ దే వెన్ గో బ్యాక్, if once separated, they cannot be done again. Just experience of this separation. Heart broken. Hands feel shaky. Shaky with fear. Shock. Describe a little bit. కాళ్ళు చేతులు దడ నీరస పడిపోతాయి. ఆ మూమెంట్ లో భయం, మళ్ళీ అతుక్కో. హార్ట్ బ్రేకెన్. జస్ట్ దాని గురించి. మైండ్ కెనాట్ స్టాప్ థింకింగ్. డిస్క్రైబ్, మైండ్ కెనాట్ స్టాప్ థింకింగ్. డోంట్ టెల్ అబౌట్ మైండ్, జస్ట్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్. ఆ క్షణంలో కాళ్ళు చేతులు చెస్ట్ చాలా భయంగా ఉంటుంది. మళ్ళీ ఇలాంటివి జరుగుతాయేమో అని. నో, బాడీ ఎక్స్పీరియన్స్. బాడీ ఎక్స్పీరియన్స్ అంతే సార్. హార్ట్ బ్రోకెన్, టెన్షన్, షాక్, షేకింగ్ విత్ ఫియర్. బట్ మైండ్ లో మాత్రం చాలా ఆలోచనలు. ఇవి మళ్ళీ అతుక్కోవు, ఇది మళ్ళీ జరగదు. భయం వెంటాడుతూ ఉంటుంది. వాక్ అవే విత్ I will walk away with I will walk away home with fear and speculations. So that is the idea given by him. Okay. So now what is the remedy? Walk away with hope, Anna. Walk away with speculations, with fear and speculation. Walk away home with fear and speculations. Typhoid miasm. Okay, thank you. First, Boni, any other idea? అంటే ఫ్యామిలీ మాల్వేల్సేనా? రాఘవన్, ప్రియాంక, చాణక్య గారు, సుస్మిత, నాగేశ్వరి మ్యామ్, అరవింద. సార్, స్క్రోఫ్యులరేసియా ఎందుకు కాకూడదు?
Profleraceae, very good. Okay. Any other ideas? Sir, Psychocystelia. Psychocystelia, okay. Leguminaceae family అన్న. Leguminaceae, very good. సో మనకి యాక్చువల్గా ఈ కేసులో లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, మయాజం వచ్చింది, అండ్ సెన్సేషన్ వచ్చింది, అండ్ ముందు ఫంక్షనల్ పార్ట్ లో కూడా మయాజం చాలా ప్రామినెంట్ గా వచ్చింది. ఐ థింక్ అందరూ దానికి అగ్రి అవుతారు అనుకుంటున్నాను. హలో, టీలియా, ఓకే. సమత్వ టీలియా, అరవింద ఎస్ సార్, జ్ఞాని టైపింగ్, రాఘవన్, గౌతమ్, సుస్మిత, స్క్రోఫ్లరేసియే, వెరీ నైస్. ఓకే. చాణక్య గారు, చాణక్య గారు ఏం మాట్లాడట్లేదు. ఓకే. ప్రియాంక అసలు అయితే కొంచెం సపరేట్. ఈ వారం బాగా విన్న తర్వాత నెక్స్ట్ వారం మాట్లాడదాం అనుకుంటున్నట్టు. శ్రేకర్ జూనియర్, జయకుమార్ గారు, సౌభాగ్య లలిత, శేషు, ఓకే. సో ది ఐడియా అగైన్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ పార్ట్ లోనే మనకి మయాజం ఒకటి క్లారిటీగా వచ్చింది. ఏ మయాజము? సోరా, ఇంకా దట్ టోనీ పార్క్, టోనీ కదా, అదే పోనీ పార్క్. విచ్ పోనీ షీ లైక్స్ ది మోస్ట్? The pony which handles the situation so well. అందరూ దాన్ని పిచ్ అనుకుంటూ ఉంటారు, కానీ షీ విల్ హ్యాండిల్ దట్ సిచ్యుయేషన్ సో వెల్ అండ్ ఇట్ విల్ సాల్వ్ ద క్రైసిస్ ప్రాబ్లం. విచ్ మయాజం? along with the other idea of the artisticness, the idea of learning many things, the idea of not being down with the relationships, the idea to make effort, to control and make the effort. Yeah, it is Cancer man. She always doing this. In each and every crisis situation, look at the rope thing. How much she is telling that thing, that she should control, etc. And what does
it emphasizes is the Leguminosae understanding, Coniferae understanding, Malvaceae understanding, or Scrophulariales understanding. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ పాయింట్. The Malvaceae connection, disconnection is more childish, whereas the Scrophulariales connection and disconnection is more adult. Childish love, adult love. The fright, the fear, the delusion, the misunderstandings are more in adult love. Whereas the Malvaceae theme is simple and subtle, attachment and detachment. What is her chief complaint? What does the mothers and parents saying about her mental state? Is it getting in par with the Malvaceae understanding? What is the idea of connection theme with Coniferae? A single unit is broken into two pieces. ఒకటి రెండు ముక్కలు అయిపోవటం. The leguminous understanding is scattered into pieces. Yes, there is the one unit, but that unit was also unified by many pieces, and once if it loses its integrity, it will dissolve into pieces. Making with pieces, losing into pieces. ఆ థీమ్ వచ్చిందా? రాలే అన్న. సో లెగ్యూమినస్ ఎలిమినేట్ చేసేద్దాం. సో one bond broken into two pieces. A single entity. Is it with that understanding? అమ్మాయి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పింది. శ్రేష్ఠ ఎగ్జాంపుల్ చెప్పింది, ఇసుకలో కప్పెట్టేసిన ఎగ్జాంపుల్ చెప్పింది. Is it one bond broken into two pieces, or is it with the multiple things, the same thing happening repeatedly? And from which point this idea of delusion, fright, etc. started? ఇది వరకు కూడా చాలాసార్లు చెప్పాను మీకు. కేసు కూడా ఇచ్చాను, వెర్పాస్కం కేసు. The Scrophularials understanding will start with this idea that once this thing happens, the functional part will start with some delusion in the mind. People become more and more fearful. People become more and more frightful. People couldn't digest that thing, and that delusion will come into picture. చాలాసార్లు చెప్పాను కదా, గుర్తుందా? హలో, the Malvaceae idea is simple connection and disconnection, attachment and detachment. But the Scrophularials' basic thing is that the bonds are weak and it cannot be done again. So they must remain unified. It is the basic theme for the Scrophularians. The Coniferae understanding is it is brittle. It may break at any time. 1 into 2. The fear part, the fright part, the delusion part, that thing strongly misses in Coniferae. It is simple. We look at Tuja.
The idea of brittleness is more. Made of delusion, made of glass. The bond itself is so weak, but it is unified bond, one single bond. It may be with anything, it may be even not with person also, but the idea is one bond broken into two pieces. Whereas the Scrofularians idea is it will be definitely multiple. The bonds in every person's life are weak. With each and every person are weak. And the opposite of the thing, the sixth subclass understanding of Scrofularians, the idea of thrill, the idea of artistic nature, the idea of bigger impacts, whereas the conifers come more from the monocotyledon. The pattern changes much. So this delusion, this fright, this rope cutting, and the person's control, the person's idea of getting into the situation, the cancer mayagam. Kada? Which remedy? Which family, which remedy? Coniferena? Leguminales అయిపోయింది, malveals అయిపోయింది, Coniferae, Scrofulariaceae. Scrofularia, sir. Scrofulariaceae. Susmita correct గా చెప్పింది. That is creating so much havoc in the mental state. We missed out the family. We got the anchor and we jumped into the conclusion of malveals. But the delusion part, the idea of fear, the idea of fright with each and every relation, Shresthato, Pokalto, and she used it to get these dreams also, that she was taken by someone. So the remedy was Scrofularia nodosa. ఫస్ట్ నా దగ్గర రెమెడీ లేక 200 పొటెన్సీలో ఇచ్చాను. జస్ట్ కొంచెం ఎ లిటిల్ బిట్ చేంజ్ ఉంది. సో అగైన్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ పూణే ఒక 1 month తర్వాత 2 months తర్వాత. వెన్ ఐ గాట్ ఇట్ ఐ గేవ్ హెర్ Scrofularia nodosa 1M, and from the past 1 year she was under that remedy only, and she was doing so well because she has all this artistic talent. Just she was hindered by this mental state, and all this mental state was diluted, and she was doing so good, not completely 100%, but almost 70 to 80%. She was too good, right? Okay, so again I will emphasize on this point. Whatever method you want to approach is okay, but make your case taking skills strong, prudent. Don't miss out any sessions of us. If you miss, what happens is you will get separated, right? అందుకని జాగ్రత్తగా రెగ్యులర్గా వస్తూ ఉంటేనే మనకి ఏమవుతుందంటే మనకు చాలా పనులు ఉంటాయి. నేను ఒప్పుకుంటాను, ఇవాళ నాకు కూడా చాలా ముఖ్యమైన పని ఉంది.
but still, please try to make it so that you are in the continuity of the. There is a quote from Shankaracharya: Satsangatvena Nissangatvam, Nissangatvena Nirmalatatvam, Nirmalatatvena Nischalatatvam, Nischalatattvena Jivanmukti. So the idea is you should be constantly, consciously, and continuously to be in with that power of people which are like-minded. And our aura definitely will build a bigger aura. Right? Try to be at time and try to be in continuous learning. Right? Thank you so much. It's a great session with all of you. Thank you for your inputs. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheswara, Guru Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha.